హలో ఎవ్రీవన్. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరికైతే ఎక్సర్సైజ్ చేయడానికి అస్సలు టైం లేదో ఆర్ జిమ్ కానీ వాటెవర్ ఏదైనా సరే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి అస్సలు టైం లేదో సో మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది స్టార్ట్ చేయండి. లైక్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, లైక్ ఎలా అని అంటే కనుక మీరు మీటింగ్స్లో ఉంటే కనుక మీటింగ్స్ మధ్యలో ఏదైనా నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సంథింగ్ లైక్ కొంచెం స్మాల్ వాకింగ్స్ అనేవి అలవాటు చేసుకోండి. అలాగే మీరు పోడ్కాస్ట్ వింటూ కూడా లేదంటే మ్యూజిక్ వింటూ కూడా వాకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తారు కదా, ఎస్పెషల్లీ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీ డే అనేది యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకే, సో వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే కనుక మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల మీ బోన్స్ అనేవి స్ట్రెంత్ అవుతాయి. ఓకే, అండ్ ఇమ్యూని సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది, కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది. ఓకే, అండ్ బెటర్ డైజెషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మీ మెంటల్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, వాకింగ్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఏదో ఒక యాక్టివిటీ మీరు వాకింగ్ అయినా స్టార్ట్ చేస్తే మీ డే అనేది యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి టిప్స్ కోసం మరిన్ని టిప్స్ కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.